అన్నం పెట్టేటప్పుడు పంక్తి భేదం చెయ్యకూడదు. వరసగా 10 మందిని అలా కూర్చోబెట్టాం. అందులో ఒకడి మీద అభిమానంతో వాడికి ఎంత మేగడ పెట్టి పక్కిన వాళ్ళకి ఎవరికి మేగడ పెట్టకుండా ఉంటే దోషం. అందుకే మన పూర్వులు ఏం చేసేవారంటే ఎవరి మీద అభిమానంతో మేగడ పెట్టాలంటే పక్కవాడికి కూడా, అయ్యా ఆయన మంచివాడు గొప్పవాడు కనుక మేగడ పెడుతున్నాం, మీకు పెసరు వేస్తామని పెసరన్నా వెయ్యాలట. అందుకే నెయ్యి ఇంత పెసరు వేసేవారు పూర్వం. అందరికీ పంక్తి భేదం లేకుండా ప్రారంభంలో నెయ్యి వేస్తే కానీ వడ్డించకూడదని ఎందుకన్నారంటే పంక్తి భేదం చేసిన పాపం ఆ నెత్తితో పోతుంది. అందుకని ఎందుకంటే అందరికీ పెట్టడానికి కుదరవు కదా, కొన్ని వస్తువులు ఎక్కువ ఉండవు. అందుకని పెసరన్న వేయమన్నారు. పంక్తి భేదం చేసిన వాడు ఈ పెదవులే లేకుండా పెడతారు. కొంతమంది చూసారు ఇలా పెదవులు లేకుండా పెడతారు, ఇలా అని మాట్లాడతారు వాళ్ళు. ఆ పెదవులు పోయి వాళ్ళంతా పంక్తి భేదం చేసిన వాళ్ళు.